హెల్త్ న్యూస్ మీకోసం. అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సూచించే డాష్ డైట్ మధుమేహ నియంత్రణకు కూడా తోడ్పడుతుందని పేర్కొంటున్నారు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. డాష్ అనేది సరళమైన ఆహార పద్ధతి. ఇందులో పండ్లు, కూరగాయలు, తవుడుతో కూడిన ధాన్యాలు, వెన్న తీసిన పాలు, పప్పులు, గింజ పలుకులు ఎక్కువగా ఉంటాయి. మాంసాహారులకైతే చికెన్, చేపల వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు. అదే సమయంలో ఉప్పును పరిమితం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏ విధంగా చూసినా ఉప్పు రోజుకు 2300 మిల్లీగ్రాముల కన్నా మించకూడదు. 1500 మిల్లీగ్రాములు మించకపోతే ఇంకా మంచిది. అలాగే మాంసం, మిఠాయిలు, తీపి పానీయాలు, చక్కెర, ఉప్పు, కొవ్వు కలిపి తయారు చేసిన ఆహార ఉత్పత్తుల్ని తగ్గించుకోవాలి. ఈ డాష్ డైట్ అనేది రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవడానికి తోడ్పడుతున్నట్లు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మధుమేహం గలవారిలో రక్తంలో గ్లూకోజ్ మోతాదుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది స్పష్టంగా తెలియరాలేదు. అందుకే కొత్త అధ్యయనంలో దీనిపై దృష్టి సారించారు. గ్లూకోజ్ నియంత్రణ కోసం పరిశోధకులు డాష్ పద్ధతిలో స్వల్ప మార్పులు చేశారు. తీపి పదార్థాలు, పిండితో కూడిన బంగాళదుంపల వంటి వాటిని మరింతగా తగ్గించారు. దీనికి డాష్-4D అని పేరు పెట్టారు. కొందరు మధుమేహులను ఎంచుకుని 5 వారాల పాటు దీని ప్రభావాన్ని పరిశీలించారు. మామూలు ఆహారం తీసుకున్న వారితో పోలిస్తే డాష్-4D పద్ధతిని పాటించిన వారిలో రక్తంలో గ్లూకోజ్ నిర్ణీత మోతాదుల్లో ఎక్కువసేపు స్థిరంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. డాష్ డైట్ విధానం అనేది రక్తంలో గ్లూకోజ్ మోతాదులను గణనీయంగా మెరుగుపరుస్తున్నట్లు ఒక నియంత్రిక అధ్యయనంలో తేలడం ఇదే తొలిసారని పరిశోధకులు చెబుతున్నారు.